లోన్ యాప్ కేసులో విచారణ వేగవంతమైంది. అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్న గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్లో సైబరాబాద్ పోలీసుల సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆన్లైన్ కాల్ మనీకి సంబంధించి బాధితులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, అంటే ప్రధానంగా మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? కాల్స్ లో మాట్లాడినటువంటి సమయంలో వాళ్ళు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మాట్లాడడం బూతులే మాట్లాడుతున్నాను. ఫస్ట్ లేదండి మేము కడతాము, 2 రోజులు ఆగండి, తీసుకున్న అతను వేరే అతను నేను కడతానంటే కూడా దే ఆర్ నాట్ లిజనింగ్. దే వాంట్ స్కోల్డింగ్ లైక్ వల్గర్లీ. దాదాపు నిన్నొక్క రోజే దాదాపు 400 కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాల్స్ వస్తున్నాయా, లేకపోతే మామూలు జనరల్ నెంబర్స్ వస్తున్నాయా? నెంబర్స్ అండి, ఇంటర్నెట్ కాదు, జనరల్ నెంబర్స్ దే ఆర్ కాలింగ్ అండ్ దే ఆర్ వరుసపెట్టి వస్తూనే ఉన్నాయి కాల్స్. కాల్ మాట్లాడండి ఒకసారి మీరు. హలో, యా చెప్పండి. హలో, యా టెల్ మీ అండి. Yeah, I'm calling from Instant Loan. Huh? Sir, I am calling from Instant Loan. Okay, tell me what do you want? Sir, you have taken loan from our application. Okay. And now your payment is due. Right now I don't have money, and if I get I will make a payment. So, sir, any time Huh? when you pay the payment? Can you speak loudly, please? Sir, I am asking, Huh? is there any time Huh? when you pay the payment? Hello. Am I audible to you? Yeah, tell me. Yeah, so I am asking to you that when you will pay the payment. It will take time to make payment, Andy. Sorry? It will take nearly 1 week. 1 day. 1 week. 1 week. Yeah. Sorry, but we can't wait 1 week because the amount, your payment already it's been like overdue. Okay. Do you know the cases are booking against you? Sorry? Do you know the cases are registering on your crime police station? Sir, I'm not getting your voice properly. Okay. Do you know the cases are registering in the crime police station regarding your harassments? Sir, I'm not harassing you. Okay, I'm asking for the payment. That is my work. You have taken a payment, and I'm asking that when you will do the payment. That's it. I'm not. Okay. You have taken a loan, and the due date has been gone. I just call you to ask when you will done the payment. Okay. I'm talking to you very politely. Okay. It will take 1 week to payment, Andy. 1 week. Yes. ఇట్లా ప్రతిసారి ఇట్లా చేస్తున్నాం అన్నమాట వీళ్ళు. దాదాపు 100 కాల్స్ మీకు రోజు వస్తున్నాయి. అవునండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, నిన్న ఒక్క రోజే దాదాపు 400 కాల్స్ రావడం జరిగింది. వివిధ నెంబర్లతోటి కాల్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రధానంగా కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా కాల్ సెంటర్లో కాల్ చేసి వల్గర్గా మాట్లాడడం, దాంతోపాటు చనిపోయేటువంటి ప్రధానంగా వాళ్ళు సూసైడ్ చేసుకునేటువంటి పొజిషన్కి తీసుకెళ్లే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 5 నిందితుల్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వాళ్ళని కోర్టుకు ముందు హాజరుపరిచేందుకు కూడా తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 8 ప్రదేశాల్లో వీళ్ళు మొత్తం కూడా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా కూడా చేస్తున్నారు. వేధింపులకు గురి కూడా మనకు పోలీసుల విచారణలో కూడా వెల్లడైంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.